ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అద్భుతమైన శక్తివంతమైన ఒక సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం. ఈ ఉపాయం మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే చేసుకోవాలి. మన ఇంట్లో అందరికీ దొరుకుతాయి తేలికైన పదార్థాలు. అద్భుతమైన ఉపాయం 100కి 100% ఫలితాన్ని ఇస్తుంది. మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద, మీ ఇంటి మీద, మీ ధన సంపాదన మీద, మీ ఆస్తుల మీద, మీరు చేస్తున్న పనుల మీద, అలాగే ఇతరులు ఏడుస్తూ ఉన్నా వారి చెడు దృష్టి ఉండి మీరు మానసికంగాను ఆర్థికంగాను శారీరకంగా ఇబ్బంది పడుతూ ఉన్నా ఖచ్చితంగా ఈ సిద్ధి ఉపాయాన్ని ప్రయత్నం చేయండి. చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లోనూ గురువుగారు మేము జాతక పరిశీలన చేయించుకున్నాము, రాహుకేతు దోషాలతో బాధపడుతున్నాము, ఏది చేసినా కలిసి రావడం లేదు అనేవారు కూడా రాహుకేతు దోషం తొలగడానికి బయటపడడానికి ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే మా ఇల్లు మాకు కలిసి రావడం లేదు, మా ఇంట్లో మాకు ధనం నిలబడటం లేదు, మేము ఎంత కష్టపడ్డా మా కుటుంబం మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నాము, మమ్మల్ని దౌర్భాగ్యం వెంటాడుతుంది, అలక్ష్మి మమ్మల్ని వెంటాడుతుంది అనేవారు, మా ఇంట్లో అలక్ష్మి ఉందండి కలిసి రావడం లేదనేవారు కూడా ఈ ఉపాయం చేయడం వల్ల అలక్ష్మి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు. అలాగే చింత, ఆందోళన, మానసిక అశాంతి, మా ఇంట్లో మాకు ఎప్పుడు ఏదో ఒక అశాంతి అండి, ఏం చేయాలో అర్థం కావడం లేదు అనేవారు కూడా ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు. అలాగే మీకు మానసిక శాంతి కలుగుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల. అలాగే లక్ష్మి స్థిర నివాసం మీ ఇంట్లో ఉంటుంది. అలాగే మీ జాతకంలో శుక్రగ్రహం బలపడుతుంది. ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఎవరైనా చేయవచ్చు. కొంతమంది మిత్రులు గురువుగారు మేము మతం మార్చుకున్నాము, మేము చేయవచ్చు అని అడుగుతున్నారు. మీరు చేయగలిగేది మీ మనసుకు చేయాలనిపిస్తే చేయండి. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మాకు అవుతుందా, నాకు అవుతుందా అని. అందరికీ ఫలితాన్ని ఇచ్చే సిద్ధి ఉపాయం. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అందరూ బాగుండాలని కోరుకుందాం. ఈ సంవత్సరం అందరికీ కూడా ఆ పరాదేవత అనుగ్రహంతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలో చెప్తాను. ఈ ఉపాయాన్ని మంగళవారం సాయంత్రం 6 దాటిన తర్వాత చేయాలి. అంటే 6 గంటల దగ్గర నుంచి 9 గంటల లోపు మాత్రమే చేయాలి. 9 తర్వాత చేయకూడదు, 6కు ముందు చేయకూడదు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు: ఒక వైట్ పేపర్ కావాలి, నల్ల నువ్వులు ఒక 16 గింజలు తీసుకోవాలి. 16 అంటే 16 ఎక్కువ తీసుకోకూడదు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16 గింజలు నల్ల నువ్వులు. అలాగే 16 బియ్యం 16 మీకు చూపించడానికి మాత్రమే. ఇది 16 గింజలు తీసుకోండి. 16 నువ్వులు, నల్ల నువ్వులు, 16 బియ్యపు గింజలు, ఒక వైట్ పేపరు ఈ ఉపాయానికి కావాల్సినవి. అలాగే బ్లాక్ స్కెచ్ కానీ మనది కాటికి ఉంటాం కదా, కాటికైనా సరే కావాలి. ఇప్పుడు ఎలా చేయాలి, ఏ విధంగా చేసి మీకు తెలియజేస్తాను. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే పేపర్ తీసుకుంటామో నేను మీకు పక్కన పెట్టి చూపిస్తాను. ఈ పేపర్ని ముందుగా మీరు స్కెచ్ పెన్తో కానీ లేదంటే కాటుతో అయినా సరే ఒక పేపర్ని, చిన్న పేపర్ తీసుకోండి. ఈ పేపర్ని మీరు సగం బ్లాక్ కలర్ దాంతో, అంటే సగభాగం చూడండి ఇలా నల్లగా చేయండి. కాటుతో అయినా చేసుకోవచ్చు. ఇలా గీయండి సగభాగం. పూర్తిగా నల్లగా అవసరం లేదు, ఇలా సగభాగాన్ని గీసేయండి, నల్లగా చేయండి. చేసిన తర్వాత
మీరు ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బియ్యాన్ని 16 గింజల బియ్యం, 16 నల్ల నువ్వులు ఈ పేపర్ మీద వేయండి. ఇది మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను. ఇది పదహారు బియ్యం, 16 నువ్వులు ఈ పేపర్ మీద వేయండి. పేపర్ మీద వేసి ఈ పేపర్ని మీరు చిన్న పాకెట్లా కట్టండి. మీకు చూపించడం కోసం మాత్రమే ఇది. ఇలా కట్టండి. కట్టిన తర్వాత ఎవరైతే చేస్తారో వారు పొట్లం కట్టిన తర్వాత ఈ పొట్లాన్ని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకోవాలి. ఎలా? యాంటీ క్లాక్ వైజ్, అంటే ఎడమ నుంచి కుడికి. ఇది మీరు తలనుకోండి, ఇటు నుంచి ఇలా తిప్పాలి 7 సార్లు. ఎవరైతే చేశారో వారు తిప్పుకోవాలి. తర్వాత మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా, ఎంతమంది అందుబాటులో ఉంటే అంతమంది తల చుట్టూ కూడా యాంటీ క్లాక్ వైజు 7 సార్లు తిప్పండి. తర్వాత ఈ పొట్లాన్ని మీ ఇంటి ముందు లేదా మీ బాల్కనీలో దక్షిణ దిశ వైపు పెట్టి వెలిగించాలి. అంటే మీ ఇంట్లో ఎక్కడైనా ఖాళీ, అంటే బయట, ఇంటి లోపల మాత్రం కాదు, ఇంటి బయట. గుర్తుంచుకోవాలి, ఇంటి బయట మాత్రమే చేయాలి. ఇంటి బయట చేయడానికి అవకాశం లేనివారు పొరపాటున ప్రయత్నం చేయవద్దు. అలాగే దీన్ని ఎలా వెలిగించి చెప్తాను. ఇంటి బయట దక్షిణం వైపు ఇలా దక్షిణం వైపు పెట్టి మీరు కొంచెం కర్పూరాన్ని తీసుకొని ఈ కర్పూరం ఇలా పైన పెట్టి వెలిగించడం కోసం మాత్రమే ఇది పెట్టి మీరు దక్షిణం వైపు పెట్టాలి. మీకు బాల్కనీలో కానీ బయట కానీ దక్షిణం వైపు పెట్టాలి. పెట్టి దీన్ని వెలిగించాలి. ఈ ప్యాకెట్ని మీద అలా పెట్టేసి వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఒకటి గుర్తుంచుకోండి, వెలిగించే ముందు కూడా మీ ముఖం దక్షిణ వైపే ఉండాలి. దక్షిణ వైపు మీ ముఖం ఉండి వెలిగించాలి. వెలిగించిన తర్వాత మీరు ఇంటి లోపలికి వచ్చేయండి. వచ్చిన తర్వాత మీరు ఎవరితో మాట్లాడకుండా మీ కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇలా మీరు ఈ ఉపాయాన్ని 5 మంగళవారాలు సాయంత్రం పూట చేయాలి. ఇది చేయటం వల్ల కలిగే లాభం, ఆర్థికంగాను మానసికంగాను, ఏదైతే మీకు శత్రువులుగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ నానా రకాల, అంటే మీ మీద జనాలకి లేనిపోని మాటలు చెప్తూ, మీ మీద ఏడుస్తూ, మీ మీద రోజు మీతో పాటు ఉండి అంటే మీ దగ్గరలోనే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండి మీ మీద ఏడుస్తూ ఉన్నప్పుడు జరిగే అనర్థాల నుంచి బయటపడతారు. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల అలక్ష్మి, దరిద్రం ఇంటి నుండి వెళ్ళిపోతుంది. మీకు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. మీ మీద ఏదైతే దిష్టి ప్రభావం ఉందో ఆ ప్రభావం తగ్గుతుంది. మీ జాతకంలో శుక్రుడి యొక్క ప్రభావం పెరుగుతుంది. దానివల్ల మీరు సుఖిస్తారు, యోగిస్తారు, సంపాదన పెరుగుతుంది. అలాగే రాహుగ్రహం, కేతుగ్రహ బాధలతో ఇబ్బంది పడుతూ ఉండి వారి యొక్క జీవన విధానంలో చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్న వారందరూ కూడా ఈ ఉపాయం చేయడం వల్ల కొంతలో కొంత రాహుకేతు ప్రభావం తగ్గి మీకు అనుకూలంగా ఏర్పడుతుంది. కొంతమంది నల్ల నువ్వులంటే భయపడతారు. కొంతమందికి ఏంటంటే ఎలా ఉంటుందంటే, కొంతమందికి ఏదో ప్రమాదం జరిగిపోతుందేమో అన్న భయం. ఒకటి గుర్తుంచుకోండి, ఎటువంటి ప్రమాదము లేదు. ఎందుకంటే ఇలాంటివి మన పెద్దలు తాంత్రిక ఉపాయాల్లోనూ జ్యోతిష ఉపాయాల్లోనూ చాలా చాలా చెప్పడం జరిగింది. ప్రయత్నపూర్వకంగా పరిపూర్ణమైన నమ్మకంతో చేసి చూడండి. ఇది సిద్ధి ఉపాయం, ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఒకటి చెప్తున్నాను, మాకు ఇది దొరకడం లేదండి, మరి ఏం చేయాలి అని అడిగేవారు ఉంటారు. దొరకకపోతే చేయమాకండి, అవకాశం లేని వారు చేయమాకండి. ఎందుకంటే చాలా చాలా ఉపాయాలు నేను చెప్పడం జరిగింది. దానిలో మీరు ఏది చేయగలిగితే అది చేయండి. అలాగే మీకు ఉపాయం అర్థం కాలేదు, అర్థం కాకపోయినా చేయమాకండి. 1-2 సార్లు చూడండి, అర్థమైతే చేయండి. దీంట్లో మంత్రము లేదు, అలాగే తంత్రం ఏమీ లేదు, ఓన్లీ క్రియ మాత్రమే ఉంది. పదార్థము, సమయము, ఇది గుర్తుంచుకోండి. ఆ పదార్థము, సమయము మన తల చుట్టూ తిప్పుకోవడం, తర్వాత దీన్ని ఆ దిక్కుని పెట్టి కాల్చడం. అలా ఎందుకంటే ఆ సమయంలో ఈ పదార్థానికి మనలో ఉన్న, మన మీద పనిచేస్తున్న నకారాత్మక శక్తిని తీసేసే గుణం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఇదేంటంటే ఈ సంవత్సరం చాలా వరకు జనాల ఏడుపు వల్ల
ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉపాయాన్ని మీరు కంపల్సరిగా 5 మంగళవారాలు ప్రయత్నించేయండి. తర్వాత బాగున్నప్పుడు మళ్ళీ చేస్తూ ఉండండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే నియమాలు లేవు కాబట్టి ఇది ఎవరైనా చేయవచ్చు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మళ్ళీ మీకు అనుమానం రావచ్చు, ఇలా కాల్చాం కదండి, ఈ బూడిదని ఏం చేయాలి? మీరు తర్వాత పూర్తిగా మంట ఆగిపోయిన తర్వాత తీసుకువెళ్ళి డస్ట్బిన్లో కానీ డ్రైనేజ్లో కానీ పడివేయచ్చు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.